నెమ్మదిగా ఉండాలో అనుకున్నట్లయితే నువ్వు కంపల్సరీ ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉండాలి. ప్రార్థన చేయలేకపోతే ఫస్ట్ నీ ఇంట్లో నెమ్మది ఉండదు, ఉంటుందా? సమృద్ధి ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడు కూడా వేదన, కష్టము, దుఃఖము, బాధ. అందుకే పౌలు తిమోతికి అంటాడు, చూద్దాము తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభు పౌలు చెబుతున్న మాట, ఒకవేళ దేవునికి నీ ప్రార్థన నిజముగా దేవుడు మెచ్చిన ప్రార్థన నీకు వెనువెంటనే ప్రత్యుత్తరం వస్తుంది. హల్లెలూయా. వెనువెంటనే ప్రత్యుత్తరం వస్తుంది. అందుకోసమే ఈ అంత్య దినాల్లో మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎలాగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి మనం చూస్తే మెలకువగలిగి ఎలా ఉండాలంట? మెలకువగలిగి ఏం అడుగుతున్నావు, ఏ ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అనేది కూడా చాలా విశేషం. అయితే చూద్దాం, పై వచనం చూస్తే 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అహిక విచారణ వలనను మందముగా ఉష్మాతుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా నీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు జన సమూహాన్ని చెప్పేస్తాం. ఏం చేస్తాం తర్వాత? పడుకున్నా అంటే నీ తిండి వలన నీకు నీ దెబ్బలు తిన్నారో తెలుసు. అది ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు, నా భయములన్నీ ప్రభు తీసేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దీనుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మీ జీవితంలో ఇంత గొప్ప భారము కలిగిన సేవకుని మీకు దేవుడు పెట్టినందుకు నిజంగా దేవుడిని మీరు ఎప్పుడు కూడా స్తోత్రము చేసేవారై ఉండాలి. మీ సేవకుని కొరకు, మీ సంఘం కొరకు ప్రార్థన చేసేవారై ఉండాలి. దేవుని సలు ప్రార్థించాను, దేవుడు అంటాడు, ఇదిగో తను చేయు ప్రార్థనను నేను ఆలకించున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని దీన సేవకుడు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు తోడైని నడిపించనన్నాడు ఈ 2025 నుండి. హల్లెలూయా. మీ కన్నులారా మీరు చూస్తారు, దేవుడు చెప్పిన వాగ్దానము నమ్మదగినది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ రోజు వరకు కూడా అన్య జనులు ఏమేమి మాట్లాడారో వాటన్నిటిని దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఆ వాగ్దానం కూడా దేవుడు చెప్పిన మనం బైబిల్లో చూద్దాం. దేవుడు నమ్మదగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 10వ వచనం మనం చూద్దాం. తొమ్మిది నుండి చదవండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను అని చెప్పండి అందరూ కూడా. ఆమేన్. ఆమేన్. యెహోవా మాట సెలవిస్తున్నాడు ఇద్దరు సేవకులకు. ఆయన సెలవించాడంటే అది నెరవేరుస్తాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మనం చదువు. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనకు కార్యము జరిగించింది దేవుడే, నడిపించింది దేవుడే, ఈ రోజు ముగించేది కూడా దేవుడే. ఆమేన్. దీనిలో